ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక అల్లు అర్జున్, ఒక అల్లు శిరీష్, ఒక విజయ్ దేవరకొండ, ఒక ఆనంద్ దేవరకొండ, మళ్ళీ ఇప్పుడు ఒక సిద్ధు జొన్నలగడ్డ, ఒక ఇంకో చైతు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని చెప్పుకోకపోతే మీకు వాల్యూ ఇస్తారు ఇండస్ట్రీలో? నా అక్కర్లేదు, నా లేకుండా కూడా చేసుకోవచ్చు అని తెలుసు. సిద్ధుకున్న టాలెంట్కి ఏదన్నా ఒక స్టార్ ఫ్యామిలీలో పుట్టుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడేమో. స్టార్టింగ్లోనే టిల్లు వచ్చుంటే అంత బాగా చేసేవాడు కాదేమో. సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారు. నెక్స్ట్ ఇయరే పెళ్లి అని వింటున్నాం మేము. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఐ థింక్. మన సిద్ధు యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ చేస్తారు యాజ్ ఏ బ్రదర్గా? సినిమా బట్టి సార్. టిల్లు ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేసి స్టోరీ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టం సిద్ధుతో? బ్రదర్ అయితే ఎవరో ఇట్లా బ్రదర్స్ ఏదో ఒక స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది సిద్ధు అండ్ చైతు ఇద్దరి మధ్య బాండింగ్ అంటే ఏమని చెప్తారు? బ్రదర్స్ లాగా ఉంటారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారా, లేకపోతే కొంచెం డిస్టెన్స్ ఉంటుందా? ఆ డిస్టెన్స్ ఉంటుంది సార్. బికాస్ ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ఫ్యామిలీ ప్యాకేజ్, నా ఫ్యామిలీ అంతా. సిద్ధు కూడా ఆయన నా పేరు చెప్తేనే స్టిల్ బ్యాచులర్ కదా. ఏ కంట్రీలో బా అమ్మాయిలు భలే ఉన్నారా? ఆమ్స్టర్డామ్, ఇటలీలో మిలాన్లో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక అల్లు అర్జున్, ఒక అల్లు శిరీష్, ఒక విజయ్ దేవరకొండ, ఒక ఆనంద్ దేవరకొండ, మళ్ళీ ఇప్పుడు ఒక సిద్ధు జొన్నలగడ్డ, ఒక ఇంకో చైతు జొన్నలగడ్డ. మొన్నటిదాకా జయరామ్ ఈశ్వర్ అని పిలిచారు కదండి, ఆయనే మన బబుల్ గమ్లో కనిపించారు కదా, మన డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ చైతు జొన్నలగడ్డ. సో హాయ్ చైతు గారు. హలో, ఎలా ఉన్నారు? గుడ్. ఒక హెయిర్ స్టైల్ తప్ప ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. మొన్నటిదాకా అంటే ఒక 5 years దాకా టిల్లు హెయిర్ స్టైల్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన కూడా తీసేశాడు జుట్టు. ఓకే ఓకే. సిద్ధు హెయిర్ స్టైల్ అలా లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఉంటారా? ట్విన్స్ ఇంకా అంతే. స్పెషల్లీ మాట్లాడే పద్ధతిలో, ఓకే, వాయిస్ మాడ్యులేషన్ అలానే ఉంటాడా సిద్ధు ఫస్ట్ నుంచి? జస్ట్ ఫర్ ఆ టిల్లు అలా. ఆ మేనియా నడిచింది కొన్ని రోజులు, ఆ బాడీ లాంగ్వేజ్ అట్లే. బయట ఏమంటే ఏముంటాడు మీకు తెలిసే ఉంటుంది, మితభాషి. జనరల్గా అయితే బయట ఎక్కువ కనపడాడు, ఫ్రెండ్స్తో బాగానే ఉంటుంది, రెగ్యులర్ నార్మల్ పర్సన్. నేను అన్నట్లుగానే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి బ్రదర్స్ చాలా తక్కువ మంది వచ్చారు, అండ్ దానిలో ఇప్పుడు మీరు వచ్చి జాయిన్ అయ్యారు అనమాట. అండ్ బబుల్ గన్లో మంచి క్యారెక్టర్ చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఐఎమ్ సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ అనేది వినలేదు మేము. అంటే మీకు ఇష్టం లేదా, లేకపోతే సిద్ధుకి ఇష్టం లేదా మా అన్నని చెప్పుకోవటం? వాట్ ఈస్ ద రీజన్? ఐ డోంట్ లివ్ హియర్. సో నేను యూఎస్కి వెళ్ళిపోయా 2004. ఆల్మోస్ట్ 20 years అయిపోయి. దాంట్లో మధ్యలో 10 ఏళ్ళు రాలేదు కూడా. ఓకే. సో లేను కాబట్టి జనరల్గా ఎక్కడ నేను సిద్ధుతో కనపడ, నేను ఇప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి. సో ఈ మధ్య ఇప్పుడు వచ్చి సినిమా దీని మీద ఒక 2 years అయింది వచ్చిన తర్వాత అడిగాడు నన్ను సిద్ధు. నేను చెప్పా ఇలా అనుకుంటున్నా సినిమాలు చేద్దామంటే, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ అని. ఇట్స్ ఓకే బ్రో అని, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఐల్ ఆస్క్ యూ అని. ఓకే. సో ఒక 4 సినిమాలు చేశాను. బబుల్ గమ్ హ్యాపెండ్, నౌ ఐ డోంట్ నీడ్ హెల్ప్. అప్పుడు కూడా అక్కర్లేదు, ఇప్పుడు కూడా వాడు చేస్తా అన్నాడు. సో ఇప్పుడు తెలుస్తాం అందుకే, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను నేను హైదరాబాద్కి కాబట్టి. సో నౌ స్లోలీ పీపుల్ ఆర్ లైక్, ఓ యువర్ సిద్ధూస్ బ్రదరా అని చెప్పి. బబుల్ గమ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మందికి తెలియదు, బికాజ్ మై స్క్రీన్ నేమ్ వాజ్ జయరామ్ ఈశ్వర్. ఎందుకని అట్లా? ఏం అనుకోలేదు అప్పుడు. నాకు జయరామ్ ఈశ్వర్ యాక్చువల్లీ హిందీలో వెళ్దాం అనుకున్నా ఫస్ట్, ముంబైలో ఏదైనా వెబ్ సిరీస్ చేసుకుందామని. సరే జయరామ్ ఈశ్వర్ అని పెడితే బాగుంది. జయరామ్ యాక్చువల్లీ నా ఇంకో పేరు, ఇంట్లో జయరామ్ అని పిలుస్తారు ఇంట్లో. సో ఒక ఫస్ట్ హిందీ దానికి అప్లై చేద్దామని ఒక ఆడిషన్కి వెళ్ళాను ముంబై. ఈ జొన్నలగడ్డ అది ఇది అని చెప్తే ఈజీగా ఏదైనా పలకడానికి ఈజీగా ఉండాలని చెప్పి జయరామ్ ఈశ్వర్ అని పెట్టుకున్నాను. అండ్ ఈశ్వర్ ఎట్లా అంటే వాడు పంపించమన్నాడు, అప్పటికి సీవీ టైం అయిపోతుంది. ఆ రోజు రాత్రి ప్రభాస్ గారి సినిమా ఈశ్వర్ చూస్తున్నాం అన్నమాట. పెట్టే ఏదో ఒకటి సినిమా బాగా నాకు ఫేవరెట్ సినిమా కదా, ఈశ్వర్ అని పెట్టేశాం. జయరామ్ ఈశ్వర్ అని ఏదో బాగుందని 10 మంది అన్నారు. ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు జయరామ్ ఈశ్వర్ అంటే అట్లనే, ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ దే పీపుల్ ట్రీట్ యూ అనమాట, ఇఫ్ యు ఆర్ నాట్ సంబడీస్ బ్రదర్. సో ఐ వాంటెడ్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. అన్న వాళ్ళు ఉన్నారా?
అదే అన్నవారు ఏం లేదు కానీ స్టార్క్ డిఫరెన్స్ ఉంటుంది ట్రీట్మెంట్లో. ఐ సీన్ 200% ఉంటుంది. 200%. నాకేంటంటే ఐ డోంట్ కేర్ ఎలా ట్రీట్ చేసుకున్నాడు, చివరికి యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తేనే ఉంటామని తెలుసు. వాళ్ళ బ్రదర్ అని చెప్పినా కూడా, సార్ మా బ్రదరు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వనంటే ఇస్తారు. కెమెరా ఆన్ యాక్షన్ అంటారు. దాని తర్వాత సార్ యాక్టింగ్ రాదు మా బ్రదర్ అని చెప్పి కుదరదు. బట్ అదేంటో మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా బబుల్గమ్లో. యాజ్ యాక్టర్ గా మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇనిషియల్గా అంటున్నా బబుల్గమ్ ముందర 2-3 సినిమాలు చేసి, ఈవెన్ బబుల్గమ్ కూడా. ఏ సినిమాలు చేశారు బబుల్గమ్ ముందు? ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ వాళ్ళ కజన్ ఉన్నాడని, రోహిత్ తంజావూర్ అని. ఆయన స్మాల్ టౌన్ బాయ్స్ అని వరంగల్లో ఒక సినిమా షూట్ చేశాడు. దానికి చేశాను నేను. ఆయన ఆడిషన్ చేశాడు మన యూఎస్లో ఉన్నప్పుడు. దానికి చేశాను. భామా కలాపం 2లో ఒక చిన్న విక్రమ్ శెట్టి అని ఒక క్యారెక్టర్ చేశాను ప్రేమణి గారితో. ఓకే. ఇంకొకరు విన్నపాలు వినవాలి అని ఇంకో సినిమా ఉంది. బబుల్గమ్ హ్యాపెన్స్ టు బి ద 4th. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పలానా ఫ్యామిలీ, పలానా వాళ్ళ కజిన్ అలా అని చెప్పుకుంటేనే రెడ్ కార్పెట్ ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే ఇక్కడ అసలు కేరే చేయరు ఫస్ట్. ఓకే. అలా ఉంటుంది. యూజువల్గా ఇండస్ట్రీ అలానే ఉంటుంది అని అందరు ఆర్టిస్టులు చెప్తుంటే మేము వింటాం తప్పితే మాకు కూడా తెలియదు ఇలా ఉంటుందా అని. మేము కూడా అలా ఎందుకు ఉంటుంది చెప్తున్నారు కానీ అనుకుంటాం, కానీ ఉండంగా 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 చాలా మంది చెప్పేసరికి నిజమే కదా అనిపించింది జనానికి కూడా అదే. బట్ మీకు ఎక్కడ సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని చెప్పుకోకపోతే మీకు వాల్యూ ఇస్తారు ఇండస్ట్రీలో? అంటే ఒకటండి, నేను బబుల్గమ్ దాకా కూడా నేను సిద్ధు వాళ్ళ బ్రదర్ అని తెలియదు. చాలా తర్వాత కూడా తెలియదు యాక్చువల్లీ. ఈ మధ్య మీరు రివ్యూస్ చూస్తే జయరామ్ ఈశ్వర్ న్యూ యాక్టర్ అని రాశారు. కొంతమంది తర్వాత ఇతను యాక్చువల్లీ సిద్ధు వాళ్ళ బ్రదర్ అని బయటపడి బబుల్గమ్ ద్వారా. ఓకే. ఇన్ జనరల్గా నా పర్సనాలిటీ కూడా నన్ను ఏం పెద్ద మిస్ట్రీట్ చేసే అంత పర్సనాలిటీ కాదు. నేను జనరల్గానే కొంచెం అగ్రెసివ్ అని కాదు, కానీ ఏంటంటే ఏంటి అన్న టైపు ఇది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ పుట్టి పెరిగింది నేను ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఉన్నాను కాబట్టి ట్రీట్ అయితే డిఫరెంట్గా అయితే చేస్తారని తెలుసు సార్. ఇప్పుడు నేను సిద్ధు వాళ్ళ బ్రదర్ అంటే కొంచెం ఓవర్ వెల్కమింగ్ చాలా. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఇల్యూజన్. అదైతే ఉంది. కానీ నాకు అక్కర్లేదు. నాకు లేకుండా కూడా చేసుకోవచ్చు అని తెలుసు. నాకు ఎక్కడొక్కడ ఏంటంటే యాక్టింగ్ చేస్తే ఇవన్నీ అక్కర్లేదు ఈవెన్చువల్లీ యూనో. ఐ అగ్రీ విత్ యూ. సో నన్ను ఎవరు మిస్ట్రీట్ చేయడం మాత్రం నాకైతే జరగలేదు. అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఒక 4-5 ఫ్లాప్స్ పడిన పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వాళ్ళ నెక్స్ట్ మూవీకి ఇంకా మంచి పెద్ద స్టార్లని ప్రీ రిలీజ్ ఈవెంట్కి, ట్రైలర్ లాంచ్లకి యూజ్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి చూస్తే. అంత ఆషామాషి ఏం లేదు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు. పెద్ద సినిమా పెద్ద హీరో హిట్ అవ్వాలని ఏం లేదు. రీసెంట్గా చూసిన సినిమాలు చూస్తే అర్థం అవుతుంది మనకి హనుమాన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, అంత పెద్ద హీరోల మధ్యలో కూడా తేజు ఎంత సక్సెస్ కొట్టాడో అర్థం అవుతుంది. ఒక రకమైన సినిమాలు వస్తాయి, ఒక రకమైన క్యారెక్టర్ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా అల్లు శిరీష్ మూవీస్ ఉంటే అల్లు అర్జున్ వచ్చి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆనంద్కి విజయ్ దేవరకొండ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మెగా ఫ్యామిలీలో ఏ సినిమా అయినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇలా అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక మంచి సినిమా పడింది, ఇప్పుడు నుంచి సినిమాలు పడాలంటే సిద్ధు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది కదా. ఏమో వస్తాడేమో తెలియదు. ఇప్పుడు బబుల్గమ్ అయిపోయిన తర్వాత ఐ బీన్ సూపర్ బిజీ. బట్ దెర్ ఆర్ 2 differences. రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాడు ఒక ఆల్మోస్ట్ 14 years అయిపోయింది అనుకుంటా. నాగ చైతన్య గారి సినిమా జోష్లో ఆయన ఇంట్రొడ్యూస్ అయ్యాడు సిద్ధు. అవునవును. సో మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వాళ్ళ జర్నీస్ వేరు, మా బ్రదర్ జర్నీ వేరు. సో స్ట్రగుల్స్ ఎక్కువనే అంతే కదండి. ఇప్పుడు చిన్న చిన్న రోల్ చేసుకుంటా యూనో దెన్ హీ బికేమ్ హీరో నౌ టిల్లు కృష్ణ లీల. సో అడ్వైజ్ ఇవ్వాలన్నా కూడా ఏం అడ్వైజ్ ఇస్తాడు సార్ అతను? నేను వాడు తెలిసిందే అడ్వైజ్ ఇస్తాడు. ఎస్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటా మనం వద్దామని చెప్పి నాకు కూడా అదే ఉంది. అండ్ నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ టెస్ట్ చేయడానికి రాలేదు, నా పొటెన్షియల్ ఏందో టెస్ట్ చేయడానికి వచ్చాను. రాకపోతే వెళ్ళిపోతాం, ఏముంది దాంట్లో. ఐ హావ్ గివెన్ మై సెల్ఫ్ 5 years ఇచ్చా సార్. 5 ఏళ్ళు మనం ట్రై చేద్దాం, కాకపోతే వెళ్ళిపోదాం ఉంది. ఇంకా నా లైఫ్కి అయితే ఏం డిఫరెన్స్ లేదు సార్. సినిమాలు పడకపోయినా నేను టైంకి లేస్తా, 6ంటికి టైంకి హెల్తీగా జిమ్ చేసుకుంటా, ట్రావెల్ చేస్తా వరల్డ్. సో దెర్ ఇస్ నథింగ్ టు లూజ్. సో అందుకే బహుశా నాకు అంత డెస్పరేషన్ లేదు కాబట్టి నువ్వు రా నన్ను ప్రమోట్ చేయని లేదు సార్. బహుశా ఇప్పుడు ఇంకా వస్తాడేమో మెల్ల. యాక్చువల్గా సిద్ధుకున్న టాలెంట్కి ఏదన్నా ఒక స్టార్ ఫ్యామిలీలో పుట్టుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడేమో. 14 years స్ట్రగుల్స్ ఉండేది కాదు. అంటే మాకు అర్థమైంది, డీజే టిల్లు చూసిన తర్వాత మాకు అర్థమైంది అతని టాలెంట్, అతని పొటెన్షియల్ ఏంటి. డీజే టిల్లు అలా యాక్టింగ్ చేయడానికి బహుశా అన్నేళ్ళు మెల్లమెల్ల యాక్టింగ్ నేర్చుకుంటూ చేసుకుంటూ చివరికి అది
ఆ టైంకి వచ్చింది. స్టార్టింగ్లోనే టిల్లు వచ్చి ఉంటే అంత బాగా చేసేవాడు కాదేమో, చెప్పలేము. ఇట్స్ ఎక్స్పీరియన్స్. పుష్పకు కూడా అల్లు అర్జున్ గారు 13 years బ్యాక్ చేయమంటే కష్టం ఉండేదేమో ఇప్పుడు కాబట్టి. సో ఆయన కూడా స్టార్ ఫ్యామిలీలో పుట్టారు కానీ హీ స్ట్రగుల్డ్ అలాట్. ఐ హావ్ సీన్. అంటే స్ట్రగుల్ డిఫరెంట్ లాంగ్వేజ్ అండి. స్ట్రగుల్, వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఫర్? అంటే ఫైనాన్షియల్ స్ట్రగులా, లేకపోతే యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే స్ట్రగులా? వీ హ్యావ్ సీన్ అల్లు అర్జున్ గారు, మీరు ఇచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్, గంగోత్రికి పుష్పకి తీస్తే అసలు ఐ డోంట్ నో హూ ఎల్స్ అవుట్ దేర్ హూ హెస్ గ్రోన్ సో మచ్. అంత రేంజ్ ఆయన. అంటే పుష్ప ముందు దాకా కూడా ఆయన స్టారే కదా, దాని ముందు చేశారు స్టార్ అంతే. ఇంకా ఆయన తీసిన సినిమాలన్నీ ప్రూవ్ చేశా ఆయన ఏంటి అనేది. పుష్ప తర్వాత పాన్ ఇండియా స్టార్ అంతే. బట్ ఆర్యాలో కూడా హెస్ ప్రూవ్డ్ ఈజ్ అన్ యాక్టర్. ఆర్యా 2 అంటే, బట్ మీరు అన్నట్టు ఆ స్పాన్ అది ఇది. ఓకే. సో స్ట్రగుల్ ఏం లేదు సార్, అందరు వర్క్. యాజ్ ఏ బ్రదర్గా, ఫ్యామిలీలో ఒక అన్నగా, పెద్దన్నగా, నెక్స్ట్ ఫాదర్, 13 years ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళలేదా సిద్ధు? ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ చేస్తున్నాను, ఒక్క సినిమా పట్టలేదు మంచిది. అప్పుడు డిప్రెషన్ అనే వర్డే లేదు కదా, ఇప్పుడు క్వైట్ ఫేమస్ అయింది డిప్రెషన్. అప్పుడు దాన్ని ఏమైనా ఒత్తిడి అంటారా? ఒత్తిడి స్ట్రెస్, స్ట్రెస్ అంతే సార్. అది అందరి లైఫ్లో ఉంటుంది సార్, అందరి లైఫ్లో. ఈ జస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళది మనకు కనపడుతుంది కానీ ఐటీ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అన్ని జాబ్స్లో స్ట్రెస్ ఉంటుంది. చేసి వచ్చారు కదా మీరు. అది ఐటీలో కూడా స్ట్రగుల్స్ అన్నిట్లో ఉంటాయి సార్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఈజ్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్, మీ లైఫ్లో కూడా ఐఎమ్ ప్రెటీ ష్యూర్ నౌ యూఆర్ స్పీకింగ్, ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కూడా యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రగుల్, యూ ప్రాబ్లీ డెఫినెట్లీ హ్యాడ్స్ అందరి లైఫ్లో. ఎలా ఉంటుంది సిద్ధు అండ్ చేతు ఇద్దరి మధ్య బాండింగ్ అంటే ఏమని చెప్తారు? బ్రదర్స్ లాగా ఉంటారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారా, లేకపోతే కొంచెం డిస్టెన్స్ ఉంటుందా? డిస్టెన్స్ ఉంటుంది సార్, బికాస్ వీ హ్యావ్ జనరేషనల్ గ్యాప్, కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఒక 8-9 years ఉంది. సో ఇట్స్ సో ఆ టాపిక్స్ వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది వాళ్ళకి బోరింగ్ ఉంటాయి. సో బట్ వీ కీప్ థింగ్స్ టు జనరల్గా హెల్త్ ఎలా ఉంది, బాగుందా, నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నాం, ఆయన షూటింగ్ దానికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోయింది, ఇవాళ రాత్రి ఇంటికి వెళ్తున్నా. సో అంతే, ఫ్యామిలీ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, సినిమాల గురించి ఎక్కువ ఉండదు. టాపిక్స్ వేరు ఉంటాయి అన్నమాట. టాపిక్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరు. ఆయన కొంచెం బాగా సినిమా నా జోన్లో 14 years నుంచి ఉన్నాడు కదా. సో ఈజ్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ సినిమాస్ గ్రూప్. కొంచెం నాకు సినిమా ఈజ్ ఓన్లీ వర్క్ దాకానే, అది అయిపోయిన తర్వాత ఐ కంప్లీట్ స్విచ్ ఆఫ్. రేసుగురంలో బ్రదర్స్ లాగా ఉంటారా? రేసుగురంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? కొట్లాడుకోవడం ఇన్ సెన్స్ ఏదైనా అయినప్పుడే ఆ బ్రదర్ అనే అల్లు అర్జున్ గారి సినిమా. అవునవునవును. లేదు అట్లే ఉండదా? వెరీ కార్డియల్. అండ్ ఇంకోటి ఏంటంటే హీఈస్ వెరీ ఇండిపెండెంట్. ఐ హావ్ బీన్ వెరీ ఇండిపెండెంట్. 20-25 years నుంచి అన్నయ్య సినిమాలో చిరంజీవి గారు బ్రదర్స్ ఉన్నట్టుంటారు. కొంచెం కలిసినప్పుడు బాగానే ఉన్నారు, కలపతే కలపం అసలు. బేసికలీ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ బిజీ. సో ఇప్పటివరకు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మామ్ ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్. ఓకే. అండ్ షీ ఈజ్ అ గెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ. డాడ్ BSNL రిటైర్డ్. బోత్ ఆర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇద్దరు యాక్టర్స్ అయిపోయారు. ఇంత ముందు కూడా హ్యాపీయే, యాక్టర్ అయ్యారు కాబట్టి. ఓకే, ఇది ఒక ఎక్స్ట్రా చెరీ ఆన్ ద కేక్. అదే ఫ్యామిలీలో ఎవరు లేరు కదా? లేరు. మరి నేను కూడా బయట ఐటీ చేసేటప్పుడు ఆఫీస్లో బాగా యాక్టింగ్ చేసేవాడిని, అదే ఇక్కడ చేద్దామని చెప్పి అట్లా. మీకెందుకు వచ్చింది అంటే సిద్ధు డీజే టిల్లు చూసిన తర్వాత ఏదో బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం, యాక్టింగ్ వైపు రావాలని అప్పుడు అనిపించిందా? లేకపోతే ఇల్లు అయిపోయిన 1.5 years తర్వాత నేను యాక్చువల్లీ క్విట్ మై జాబ్. 5 years అయిపోయింది. ట్రావెలింగ్ అరౌండ్ అండ్ ఐ థాట్ ఒక బకెట్ లిస్ట్ చేసుకున్నా. స్టాండప్ కామెడీ లేకపోతే యాక్టింగ్, ఏదో ఒకటి ఫట్ అనే ఒక 5 years పెట్టుకున్నాను. ఏది కాకపోతే ఐ గో బ్యాక్ టు ఐటీ అని. ఓకే. ఇది క్లిక్ అయింది. ఎవ్రీబడి లైక్డ్ ద క్యారెక్టర్, మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్డ్ బబుల్ గమ్లో. దెన్ ఆఫ్టర్ దట్ అసలు చిన్నప్పటి నుంచే ఉంది యాక్టింగ్ మీద. చిన్నప్పుడు అందరికీ ఉంటుంది సార్ యాక్టింగ్. ఇప్పుడు నేను నా టైం, నేను చిన్నప్పుడు నాకు వెంకీ సార్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు 4 హీరోలు. అప్పుడు అందరికీ ఉండేది వాళ్ళని చూసి యాక్టింగ్. ఓకే. అందరికి ఉంటుంది అనుకుంటా చిన్నప్పుడు, ఆ మోజు ఉంటుంది. మీకు ఎప్పుడు వచ్చింది మోజు? నాకు మోజు అందరికి ఉన్నప్పుడే ఉండేది సార్, టీనేజ్ దాంట్లో. అరే యాక్ట్ అందరికి ఉన్నట్టు, లెట్స్ బికమ్ అన్ యాక్టర్. కానీ బీయింగ్ అన్ ఎల్డర్ సన్ ఐ హ్యాడ్ టు ఎక్స్పెరిమెంట్లు చేయరు కదా పెద్ద అబ్బాయితో, సేఫ్ సైడ్. బట్ సిద్ధు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కాబట్టి సో ఐ లెఫ్ట్. యూఎస్కి వెళ్ళిపోయా. తర్వాత ఒక 40 అట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తాను లేదా
లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు కాంటెంట్ కూడా అలానే ఉంది కదా సార్, ఒకప్పుడులా లేదు. ఓటీటీలు వచ్చేసాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంది. అవును. ఎక్కువ ఉంది. ఆడిషన్ చేసా. ఫస్ట్ సిద్ధుకు చెప్పా ఇలా అనుకుంటున్నాను, చాలా కష్టం బాస్, నువ్వు ఏదో యూఎస్ నుంచి వచ్చేసి అనుకుంటున్నావు అంటే, లేదా చేద్దాం, విల్ ట్రై ఇట్ అవుట్. చెప్పాడు కష్టంగా ఉంటుందని. నేనే చెప్తున్నా సార్, 9 to 5 జాబ్ నాది, ఐటీలో ఉన్నప్పుడు హాయిగా ఉండేది. ఇది 24 hours జాబ్. ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళకి చాలా ఈజీ క్యారెక్టర్స్. అంటే యాక్టింగ్ లేకపోయినా కూడా వస్తుంది అంటున్నట్టున్నారు. మీరు చేసేది ఏం లేదు బబుల్ గమ్లో, ఎట్టర్ వచ్చేదే. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం టీనేజ్, ఒక 30-35 వరకు. అవును. సో నాకు ఐ థింక్ నా 40-45 ఉంటుందేమో. 43 ఇప్పుడు. 43 మీకు ఇప్పుడు. సో కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మ్యారీడా? లేదు, హ్యాపీ. ఐ మీన్ నాట్ మ్యారీడ్, సింగిల్. సోలో లైఫ్ సో బెటర్. అన్నీ దేని దానికి ఉంటాయి సార్. ఇదంతా ఎట్టుంటుంది అంటే, తినేటోడికి తిన్న బాధ, తిన్నోడికి తినలే అని బాధ. ఏం తినాలి ఏం తినలేదు, ఏది వద్దా కూడా. యుఎస్ లోనే ఉన్నారు కదా, లైఫ్ ని మస్తు ఎంజాయ్ చేసుకుంటారు. మరి ఇంకా డెఫినెట్లీ ఇష్టం లేదా మ్యారేజ్ మీద? మీ ఒపీనియన్ ఏంటి అసలుకి? ఇష్టం అనేది లేదు సార్, ఇట్స్ అన్ ఆప్షన్, ఇట్స్ నాట్ కంపల్షన్. దాని అన్ఫార్చునేట్లీ కొన్ని నాకు తెలిసినంత వరకు లాస్ట్ 7-8 yearsలో అదేదో పెద్ద రిలీజన్ లాగా అందరు ఫాలో అవ్వాలా, యూ గెట్ ఎవ్రీబడి షుడ్ ఫైండ్ దట్ పర్సన్ అన్న టైప్లో, అది లేకపోతే వ్యర్థం. ఓకే. మొన్న కూడా ఏదో మన పద్మభూషణ్ అవార్డ్స్ ఏదో ఇస్తున్నట్టున్నారు పిఎం గారు. సమ్ లేడీ, ఐ థింక్ షీ వాజ్ 55 years. సో ఆమె అచీవ్మెంట్స్కి, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్కి షీ వాజ్ అవార్డెడ్. ఓకే. సడన్గా మా ఇంట్లో ఒక ముసలావిడ అనమాట, మా ఫ్రెండ్స్ ఇంట్లో, అట్లా ఏం లాభం, పెళ్లి కాలేదు. అంటే అంత హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకుని అంత కష్టపడి లైఫ్లో అన్ని చేసినా కూడా చివరకు మన దగ్గర ఏం లాభం, పెళ్లి కాలేదు పాపం. అంటే మన దగ్గర అదేదో అయిపోయింది. ఇట్స్ అ వెరీ కంపల్షన్ థింగ్. ఇఫ్ యూ డోంట్ గెట్ మ్యారీడ్ దెన్ యు ఆర్ యూజ్లెస్ ఆర్ సంథింగ్ ఇస్ రాంగ్. సందీప్ రెడ్డి వంగ చెప్తుంటే విన్నాను నేను ఎవరిదో ఇంటర్వ్యూలో, నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు కానీ నాకు పెళ్ళి అయిపోయింది. ఏదో చాలా బాగా నచ్చింది నాకు ఆ కొటేషన్ కూడా తను చెప్పింది. అదేదో మనం ఈ సిస్టంలో మనం పెట్టుకున్న ఒక ఇది కానీ పెళ్ళనే బాండింగ్ చేసుకోకుండా ఒకరినొకళ్ళు డేట్లో కూడా ఉంటే పెళ్లి చేసుకున్నట్టు అర్థం. ఇంకా సార్ ఇఫ్ యూ క్యాన్ లివ్ బై యువర్ సెల్ఫ్ దెన్ గో గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ, నేను హాయిగా ఉంటాను సార్. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ మధ్య ఎవరైనా వడ్డిస్తే కూడా మీరు అందరు పెట్టేసి వెళ్ళిపోండి, నేను తినుకుంటా హాయిగా. సో అలా అలవాటు లేకపోతే మాత్రం టైంకి చేసేసుకోవడం బెటర్ సార్. బట్ సాయంత్రం అయ్యేసరికి కనిపిస్తుందా ఒక తోడుంటే బాగుంటుంది? ఏం లేదు, అట్లే ఏం లేదు. ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చేసాం, అవన్నీ అయిపోయాయి. అవన్నీ యాక్చువల్లీ అవన్నీ జరిగేటప్పుడు అనిపించేది ఏంది దరిద్రం అని. నౌ ఐ లుక్ బ్యాక్, దోస్ ఆర్ ద మూమెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ విచ్ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ యూ రియలైజ్ వాట్ యాక్చువల్లీ లైఫ్ ఇస్. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ సోలో ట్రావెల్, ఐ గో టు ఎనీ రెస్టారెంట్ ఐ వాంట్, ఒక్కనే తింటా, ఐ డేట్ మై సెల్ఫ్ అన్న. అలా అని చెప్పేసి ఏం లేదు, మధ్యలో ఐ ఇఫ్ ఐ ఫైండ్ సమ్ వన్ ఐ డేట్. మళ్ళీ ఇంత మాట్లాడిన తర్వాత 2 years తర్వాత చేసుకుంటా పెళ్ళి. ఓ గ్రేట్. సో ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ మై థాట్ ప్రాసెస్. ఎవరికో ప్రామిస్ చేసా అని చెప్పి మనం ఇబ్బంది పడడం ఎందుకు, అది మెయింటైన్ చేయడం. ఓపెన్ మైండ్ అంటే సార్ వి ఎవాల్వ్, మనం అందరం చేంజ్ అవుతూ ఉంటాం. 5 ఏళ్ల క్రితం లాస్ట్ సండే మనం ఉన్న థాట్స్ మనకి ఇప్పుడు లేవు. సో ఐఎమ్ ఓపెన్, నెవర్ సే నెవర్ సార్. కొంచెం విశ్వక్సేన్ ఉన్నాడు అనమాట మీలో. నెవర్ సే నెవర్. సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు, నెక్స్ట్ ఇయరే పెళ్లి అని వింటున్నాం మేము. స్టార్ హీరోయిన్ అయితే స్టార్ హీరోయిన్ చేసుకుంటే ప్రాబ్లం. ఇంతకీ నెక్స్ట్ ఇయర్ అవును జరగబోతుందని విన్నాం పెళ్ళి. అంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఐ థింక్. సో ఇఫ్ హీస్ ఇంట్రెస్టెడ్ దెన్ హీ షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అయితే. స్టార్ హీరోయిన్ అవంతా మాత్రం తెలియదు, ఇంతకు మటుకు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనిపిస్తుంది మరి నాకు. అగైన్ దట్ కీప్స్ చేంజింగ్ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి. అందుకే వాళ్ళు అంటారు కదా, అవన్నీ కుదిరితే ఫట్టని జరిగిపోతుంది పెళ్ళి. అది ఇంటెన్షన్ అయితే ఉందని. ఎలా ఉంటారు చిన్నప్పుడు ఇద్దరు అసలుకి? చిన్నప్పుడు నేను అడిగేది. నేను ఆడిపించామండి బాగా. లైక్ ఆల్ నార్మల్ కిడ్స్. అంటే ఒక టీనేజ్ వచ్చేసరికి ఎలా ఉండేది మైండ్ సెట్ అంతే? హైపర్. బట్ హీ డిడ్ ఏ గుడ్ థింగ్ బై జాయినింగ్ మూవీస్. సో యూ కెన్ ఛానల్ ఆల్ దట్ ఎనర్జీ ఇంటూ ఇట్. ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు, నేర్పిస్తుంది. చాలా చేశాడు. ఐ థింక్ చెయ్యని పని లేదనుకుంటా ఆయన ఫిలిం ఇండస్ట్రీ దీంట్లో. యాక్టింగ్, ఆ యాక్టర్స్కి కోచింగ్ కూడా ఇవ్వడము. హీ డస్ ఎవ్రీథింగ్ బికాస్ దేర్ వాజ్ నో ఆప్షన్ కదా, అన్ని స్మాల్ బడ్జెటెడ్ చూసుకుంటూ. ఇప్పుడు ఇండస్ట్రీకి రాకముందు
సిద్ధు కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇక్కడ? ఎక్కువ ఎవరు లేరు సార్. నేను 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 10:30కి షట్ ఆఫ్. మందు తాగా, పార్టీలకు వెళ్ళా. మందు తాగరా మీరు? మందు మానేసా. బిఫోర్ 1 year అయిపోయింది కంప్లీట్లీ. అదే మానేసి ఎఫర్ట్ కూడా పెట్టలేదు, అదే అయిపోయింది. సో మందు తాగా, సొల్లు కబుర్లు ఇంట్రెస్ట్ లేదు. సో మనం 10 తర్వాత మరి ఇండస్ట్రీలో ఆ రెండు ఉండాలి కదా అందుకే సక్సెస్ అవ్వాలంటే. మేబీ అందుకే ఐ డోంట్ నో. వర్క్ ఉంది, హాయిగా వర్క్ చేసుకుంటా. ఒకళ్ళ మీద ఒకరికి చెప్పాలి, గాసిప్స్ ఉంటాయి ఇక్కడ, బాగుంటాయి అసలుకి. అందుకే నేను షుడ్ మెయింటైన్. అవును. దెన్ ఓన్లీ సక్సెస్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్. మీరే చెప్పాలా ఇలా టిప్స్ ఏమైనా ఉంటే? మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. అసలు టిప్స్ అక్కర్లేదు ఇక్కడ, ఆటోమేటిక్గా అన్ని నేర్చుకోవచ్చు, వచ్చేస్తుంది. 2-3 సినిమాలు పడినాయండి ఇంకా మీకు? లేదు, నాకు ఆల్రెడీ అర్థం. ఫాస్ట్ లెర్నర్, ఐ అండర్స్టాండ్. ఒక 4 సినిమాల్లో ఇక్కడ యాక్టింగ్ ఇక్కడ అసలు యాక్టింగ్ తక్కువ, వేరే వెయిటింగ్, వేరే యాక్టింగ్ ఎక్కువ. నేను అందుకే ఐ షట్ ఆఫ్ 10:30కి. నాకు ఇది కూడా కొంచెం కొత్తనే, ఇంటర్వ్యూలు కూడా ఏమిస్తే ఏముంది మన గురించి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు తెలుస్తుంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి. అలవాటు కావాలని నాకు కూడా తెలిసింది. మనకి ఇంటర్వ్యూలు కూడా అలవాటు అవ్వాలి. అదే ఇంటర్వ్యూ అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. కైండ్ ఆఫ్ లేజీ. అవసరం ఉంటేనే చేస్తా ఏదైనా. అంటే ఇప్పుడు షూటింగ్ ఉందంటే వెళ్ళిపోతా టైం. వాళ్ళు 7:30 అయినా 6:30కి వెళ్ళిపోతాం. అంటే బేసికల్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయటం ఇష్టం మీకు? సో ఐ లవ్ దట్ క్యారెక్టర్ ఇన్ బబుల్ గమ్ అండి, యాదగిరిది. హైపర్ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం. భామకలాపంలో చాలా సటిల్గా ఉంటుంది. పవన్ సాధినేని గారి సినిమాలో ఇప్పుడు చేస్తున్నాను, చాలా స్టాయిక్గా ఉంటుంది అది. అలా ఏం లేదు సార్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. నాకు కామెడీ అంటే ఇష్టం. ఓకే, కామెడీ అంటే స్లాప్ స్టిక్ నవ్వించాలని కాదు, డైలాగ్ ద్వారా వచ్చే అర్థం. అదే ఎన్ని క్యారెక్టర్స్, బ్రైవ్ టు ప్లే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్, విలన్, ఫాదర్ కూడా బాగా సెట్ అవుతారు. బబుల్ గమ్ ఫాదరే చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఎవరో 2-3 ప్రొడ్యూసర్ని కలిస్తే ఈ హస్బెండ్ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చేస్తానని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఐ వాంటెడ్ టు షో చెయ్యండి, రియల్ లైఫ్లో ఎలానో చేయలేదు కాబట్టి రియల్ లైఫ్లో చేస్తే. ఎవరైనా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా, ఏదో ఒక నాకేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఓకే, ఆయన ఒకప్పుడు మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సారీ మన ఇంట్లో ఇల్లాలు కాదు, పక్కింటి పొగుడు ఎదురింటి, అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కూడా ఈ హస్బెండ్ క్యారెక్టర్, చిన్న పిల్లలు ఉంటారు. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ స్టోరీ డ్రివెన్. ఓకే, యువర్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ యువర్ మన ఫీమేల్ లీడ్ కూడా దే హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ స్టోరీస్. పిల్లలంటే బాగా ఇష్టం. కామెడీ చేస్తుంటా, ఏదో నవ్విస్తా, జోకులు వేస్తూ ఉంటా కాబట్టి. అంటే ఇంకోటి ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఫర్ మీ టు ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎందుకంటే నాకు ఎందుకో ఆ స్పేస్ ఉందేమో అనిపిస్తుంది అలాంటి సినిమాలు వస్తే. ఐఎమ్ రెడీ టు ప్లే ఫాదర్. ఇది మనకున్న ఓటీటీ స్కోప్లో కూడా మీలో విలన్ ఎవరైనా చేస్తున్నా, విలన్గా చేస్తున్నా. యూ విల్ బి సర్ప్రైజ్డ్. అదే సెట్ అవుతుంది అట్లా. సో విలన్ కూడా చేస్తున్నా. హిందీ కూడా వెబ్ సిరీస్ 2 ఒప్పుకున్నాను. అసలు ఇక్కడ అక్కడ లేదు, అన్ని లాంగ్వేజ్. నేను కేవీపీకెట్లో చదువుకున్నా, సెంట్రల్ స్కూల్. సో తెలుగు ఉండేది కాదు, సో హిందీ. తెలుగు నేర్చుకున్నారా? తెలుగు మా ఫాదర్ నేర్పించారు. ఇంకా స్కూల్లో లేదు తెలుగు. సెంట్రల్ స్కూల్లో నేను కేవీపీకెట్లో చదువుకున్నప్పుడు లేదు, హిందీ ఇన్ ఇంగ్లీష్ అంతే. సో తెలుగు ఇంట్లో నేర్పించారు, రాయడం అవన్నీ. సో హిందీ వచ్చు రెగ్యులర్, మన నార్త్ ఇండియన్లో మా హిందీ, పంజాబీ కొంతవరకు వచ్చు, మామూలు రెగ్యులర్ తెలుగు వచ్చు, తెలంగాణ, మన హైదరాబాదీ హిందీ. ఓకే. సో ఎక్కడెక్కడ లాంగ్వేజ్ నేను స్ట్రాంగ్ అనుకుంటున్నాను వచ్చో ఆ స్కోప్లో చూసుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు? వెంకటేష్ గారు. మా ఫ్యామిలీ ప్యాకేజ్, మా ఫ్యామిలీ అంతా మొత్తం. సిద్ధు కూడా. ఓకే. ఆయన పేరు చెప్తేనే మై ఐజ్ ఆర్ లిట్, ఇట్లా ఫేస్ బ్రైటన్ అవుతుంది. జస్ట్ అంటే చెప్పడానికి స్పిరిచువల్ అని పేరు వాడతాం కదా, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ as స్పిరిచువల్ మెటీరియల్స్, ఇట్స్ ఆల్ వన్ లైఫ్. బట్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ రమణ మహర్షి అండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆయన కూడా బాగా ఫాలో అవుతారు. ఆయన ఒకప్పుడు నాకు ఆయన స్పిరిచువల్ గురు. ఓకే. ఇప్పుడు నేను ఏదన్నా కొంచెం ఇలా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా. ఓకే. ఒక 1 hour కూర్చున్నామంటే హ్యాపీగా. హిస్ ప్లేస్. ఇది ఇంక వర్క్ లో ఉండి టెన్షన్స్ అది హడావుడి ఉంటది కదా, నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేష్ గారు. అంటే అసలు ఇంకా సినిమా ఉండదు, ఆయన హ్యాపీగా ప్రపంచంలో ఉన్న రకరకాల స్పిరిచువల్కి సంబంధించిన విషయాలన్నీ ఆయన కాడ చాలా ఉంటుంది. ఈజ్ ఎన్సైక్లోపీడియా చెప్పాలంటే ఆ విషయాలలో. గ్రేట్ మ్యాన్.
ఆయన స్విచ్ ఆఫ్ అయిపోతాడేమో అసలు completely. స్విచ్ ఆఫ్ అయిపోతారు ఆయన. నేను యాక్టర్ కాదు, రామానాయుడు గారు కొడుకున్నా కాదు, ఈ రామానాయుడు స్టూడియోస్ మందే కాదు, ఐఎమ్ ఏ స్పిరిచువల్ గురు, ఏం కావాలో అది చెప్తారు. So, అంత నాలెడ్జ్ ఉంది ఆయన కాడ. విన్నా చాలా మంది చెప్పారు నాకు. అవును. సో ఈజ్ మై ఫేవరెట్. మా ఫ్యామిలీలో అందరికి కూడా, సిద్ధుకు కూడా. అవును. సిద్ధుకు కూడా ఈజ్ అ ఫేవరెట్ బికాజ్ ఈజ్ ప్రాబ్లీ బికాజ్ ఆయన ఈజ్ పార్ట్ ఆఫ్ స్టోరీస్ ఆల్వేస్. సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని డెఫినెట్లీ తొందరలో ఆయనతో కూడా యాక్ట్ చేస్తారేమో. చెప్పలేం, చేయొచ్చు. ఎవరితో ఐ బిలీవ్ దట్ కీప్ వర్కింగ్, యూ కీప్ వర్కింగ్. చేతిలో ఉన్న పనే ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న జనరేషన్లో నచ్చే హీరో ఎవరు? లైక్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు. అల్లు అర్జున్ గారు, ప్రభాస్ అంటే అందరిలో ఒకటి ఉంది కదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే హిజ్ జస్ట్ పవర్ హౌస్ యాక్టింగ్. ఇది విశ్వాక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఓకే. హైపర్ ఇది ఉంటాడు. శేష్ ఇస్ లైక్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి ఆయన సినిమాలు అన్నీ ఆయన, రైట్? ఆల్ దోస్ స్లిక్ థ్రిల్లర్స్. సో అట్లా అందరూ ఇష్టమే సార్. అట్లా ఫేవరెట్ అంటే అప్పట్లో వెంకీ గారు, ఇట్స్ బిన్ కంటిన్యూయింగ్. బట్ నౌ స్లోలీ విత్ ఏజ్ ఆల్సో ఇట్స్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. అందుకే ఉన్నారు నీళ్ళు, లేకపోతే ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే ఉన్నారు. ఓకే. కానీ ఒకటి జనరల్గా సినిమాలు తగ్గిపోయింది చూడడం. సో ఇప్పుడు స్టార్ట్ చేశారా సిద్ధు జొన్నలగడ్డస్ బ్రదర్ అని మీరు ఇండస్ట్రీలో? లే, వాళ్ళు జయరామ్ ఈశ్వర్ ఉన్నా కూడా వాళ్ళు చేతు జొన్నలగడ్డ అని రాసుకున్నారు. ఇప్పుడు ఇంకా అక్కర్లేదు సార్. జయరామ్ ఈశ్వర్ అనే పేరు ఇట్ హ్యాడ్ ఎ పర్పస్, ఇట్ వాస్ సర్వ్డ్, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ మూవీలో? స్టోరీ ఏదైనా ఉంటే ఇంకా అక్కడ దాకా ఏమో ఆలోచించాలి అంతే. ఇప్పుడు నా సినిమాలు కూడా నేనేమి ఏం చేస్తున్నాను కూడా చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ మా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కూడా నేను బ్యాక్ వచ్చినట్టు సినిమాలు చేస్తున్నట్టు మొన్న ఎవరో ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, అరే బబుల్గమ్ నువ్వేనా అది అని. నేనే మరి చెప్పలేదేంట్రా అని. చెప్పేది ఏముంది అట్లా. సో కొంచెం పెద్ద అది ఇట్లా వర్క్ అంతే. ఫర్ మీ ఐ లివ్ మై లైఫ్ సిన్సియర్లీ, నాట్ సీరియస్లీ. సిన్సియర్గా వర్క్ చేసుకోవడం, వెళ్ళిపో. సో మన సిద్ధు యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ చేస్తారు యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ సినిమాని ఇష్టపడే? సినిమా బట్టి సార్, టిల్లు 10 out of 10 ఆ క్యారెక్టర్. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేసి స్టోరీ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టం సిద్ధుతో? బ్రదర్ అయితే ఇట్స్ న్యాచురల్ ఉంటుంది. ఓకే. కానీ ఏదైనా కూడా మొన్న ఏదో అనుకున్నాను నేను, ఏదో ఎవరో ఇట్లా బ్రదర్స్ ఏదో ఒక స్టోరీ చెప్తే దాంట్లో విలన్ రోల్ ఉంది ఒకటి, అది చేస్తే బాగుంటుందా అని అగైన్స్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు బ్రదర్స్ అంటే ఓకే, అంటే ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ ద స్టోరీ. ఆ స్టోరీలో ఏది కరెక్ట్గా మోర్ సూట్ అవుతుంది. సో మీరైతే ఇంకా ఇండస్ట్రీ, ఇంకా వర్క్ ఉన్న రోజులు ఇండస్ట్రీ సార్, వర్క్ లేకపోతే వెళ్ళిపోతాం. ఐఎమ్ హ్యాపీ ఈదర్ వే. ప్రపంచ యాత్రలు ఎక్కువ చేస్తాం. అవునవును. ఎన్ని కంట్రీస్ తిరిగారు ఇప్పటికి? 59 to 65 అయి ఉంటుంది సార్. 65 కంట్రీస్. ఇంట్రెస్ట్ బాగా. ఏం చేస్తారు పోయి అక్కడికి? అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ ట్రావెలర్, ఐఎమ్ నాట్ ఎ టూరిస్ట్. ఓ ట్రావెలర్. ఓకే. సో వెళ్ళినా కూడా ఫోటోలు తీసుకుని వందే ఆ మెయిన్ క్రౌడెడ్ ప్లేస్ వెళ్ళిపోయి ఏదైనా మెయిన్ సిటీ నుంచి ఇంకొంచెం దూరం ఒక ట్రైన్ ఎక్కి ఒక 1 hourలో ఒక దగ్గర ఇల్లు తీసుకుని ఒక లోకల్స్తోనే ఉంటారు. నార్మల్ మన హైదరాబాద్లో ఎలా ఉంటామో ఐ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ స్లో ట్రావెలింగ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదో అనుకుంటున్నా, ప్లాన్ టు గో టు బర్లిన్ ఆర్ క్రొయేషియా. ఓకే. అక్కడ నుంచి ఇంకేదైనా 3-4 hours వేరే ఏదైనా ఊరు చూసుకుని ఐ విల్ జస్ట్ గో దేర్. మంచి బాగా నచ్చిన కంట్రీ ఏంటి మీరు? స్లోవేనియా అని ఒక కంట్రీ. స్లోవేనియా. ఓకే. ఎక్కడ? నేను చాలా ఐ హైక్ ఎ లాట్. ఓకే. సో స్లోవేనియా ఒక కంట్రీ ఉంది. క్రొయేషియా నుంచి ఒక few hours ఉంది అది. ఆస్ట్రియా ఒకటి. నాకు యూరోప్ ఇన్ జనరల్ చాలా ఇష్టం. ఇప్పుడు బాగా వెళ్తారు యూరోప్ కదా? నేనా? ఈ సీజన్ ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే. ఏప్రిల్ కూడా ఇట్స్ నాట్ దట్. ఏప్రిల్ ఎండ్ నుంచి షోల్డర్ సీజన్ అంటారు ట్రావెల్కి. బట్ ఐ అవాయిడ్ దోస్ క్రౌడెడ్ ఇది. కానీ యూరోప్ ఇస్ మై ఫేవరెట్. ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్లో ఎక్కడైనా కూడా ఎక్సెప్ట్ ఆమ్స్టర్డామ్. సో స్టిల్ బ్యాచులర్ కదా? ఏ కంట్రీలో అమ్మాయిలు భలే ఉన్నారా? నచ్చిన కంట్రీ ఏంటి? ఆమ్స్టర్డామ్, ఇటలీలో మిలాన్లో ఐ మెట్ ఫ్యూ పీపుల్. అంటే నేనేం అంత అంటే మీ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు కానీ అంత ఎక్స్పర్ట్ లాగా కానీ సార్ అటేం లేదు సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. సౌత్ అమెరికన్ కంట్రీస్ ఆర్ మచ్ బెటర్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఐ జస్ట్ ట్రావెల్, ఈట్ గుడ్ ఫుడ్. ఎలా సార్, లవ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ డేట్కి వెళ్దామని అడుగుతారా? లేకపోతే ఒక అండర్స్టాండ్ చేసుకొని అర్థం కాలేదు అసలు నాకు. క్యాండిల్ లైట్ డిన్నర్ లేకపోతే ఏదో? ఏం లేదు సార్, అది బేసికల్ ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్స్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. సో ఇటలీకి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు.
ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం అంతే సార్. ఇఫ్ సంబడి లైక్స్ అండ్ యూ వాంట్ టు హ్యాంగ్ అవుట్, ఐ విల్ హ్యాంగ్ అవుట్. దట్స్ ఆల్. అంతే సార్, ఏం పెద్ద ఏం లేదు. మై లైఫ్ ఈజ్ హ్యాపీ ఈదర్ వే. దట్స్ ద బెస్ట్ స్టేటస్ కో ఇదన్నమాట. సిద్ధు కూడా ఎంత ఓపెన్గా ఉండడేమో. మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక్కడ కదా, ట్రావెల్ ఎక్స్పీరియన్స్తో వస్తుందేమో. 200% వస్తుంది. మీరు చూస్తేనేమో చాలా కామ్గా, క్వైట్గా, యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ ట్రావెల్లో కూడా. ఇంట్రోవర్ట్గా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ థింగ్. ఐ లివ్డ్ ఇన్ యూఎస్ ఫర్ 20 years. నేను వెళ్ళింది కూడా డబ్బులు సంపాదించాలన్న సోల్ దాంట్లో వెళ్ళలేదు. ఓకే, సంపాదించారు బాగా. బాగా ఏం లేదు సార్, ఐఎమ్ నాట్ రిచ్ బట్ ఐఎమ్ వెరీ వెల్దీ. ఓకే, నాకు లైఫ్లో సుఖం బాగుంది, డబ్బు ఎక్కువ లేకపోయింది. సో ఐ డోంట్ మై డబ్బు మరీ ఎక్కువ ఉన్న సుఖం ఉండదు మళ్ళీ. అది డిపెండ్స్ సార్. ఇప్పుడు నేను ఒక స్టేజ్ దాకా అనుకుని ఇంత వస్తే చాలు అనుకుని అయిపోయింది, నా ఒక్కడికి ఎంత కావాలి. అందుకే 5 ఏళ్ళు పెట్టుకున్నాను. ఐ ట్రై ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్. అండ్ ఇఫ్ ఐఎమ్ డన్ విత్ 5 years, ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐల్ ఎక్స్టెండ్, అదర్వైజ్ ఐల్ గో బ్యాక్. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, హెల్త్ ఉన్నదాకా. కమింగ్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ఇయర్? పవన్ సాధినేని గారిది ఒకటి సినిమా నడుస్తుంది. ఓకే. అభిషేక్ పిక్చర్స్ది ఒకటి ఇన్ ప్రిన్సిపల్ అనుకున్నాం. అది ఈటీవీ విన్ వాళ్ళది ఒకటి ఉంది. మంచి బ్యానర్స్ చేస్తున్నారు. ఇంకో 2 పెద్ద బ్యానర్లు వీఆర్ టాకింగ్ అబౌట్ ద రోల్, అది ఇది ఇంకో 2-3. సో అదే ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ట్రిప్ వేసుకుని సామాన్లు అంది తెచ్చేసుకుందాం అనుకుంటున్నాం. సో చిన్నగా ఫిలిం దగ్గరకు వచ్చేద్దామని. అంతే అంతే అంతే. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు యూరోప్కి వెళ్ళిపోతూ మధ్యలో. సూపర్, ఎంజాయ్ లైఫ్. మిమ్మల్ని చూస్తుంటే జెలస్గా ఫీల్ అవుతారు చాలా. అయ్యో అట్లేం లేదు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. అందుకే మేబీ దట్స్ వై యాక్టింగ్లో కూడా అది కనపడుతుంది. ఐ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు సీ ద డైరెక్టర్ ఇస్ హ్యాపీ. ఓకే, మానిటర్లో కూడా చూసుకునే అలవాటు లేదు సార్. మీకు ఓకే అంటే ఓకే, చూసుకుంటారు సార్, అక్కర్లేదు సార్. కార్లు ఇవన్నీ బాగా వాడతారు. ఫాస్ట్ మస్టాంగ్ ఉంది కన్వర్టబుల్, ఓపెన్ టాప్ ఒక కారు. సిద్ధుకి ఇష్టమా? లేదు, నాకు యూఎస్లో ఉంది, ఇక్కడ నాకు కార్లు పెద్ద. కార్లు పిచ్చి ఇద్దరిలో ఎవరు? సిద్ధు. నా కార్ల గురించి ఏం తెలియదు సార్, కార్ల గురించి ఇంట్రెస్ట్ చూడలేదు. ఓకే. ఇట్ విల్ టేక్ ఫ్రమ్ A to B. నేను షూటింగ్ కూడా ఊబర్లో వెళ్ళిపోతా. ఎందుకంటే డ్రైవర్ పొద్దున్న లేపి వాడిని పిలిపించి 4:35కి లేచి వాడిని. సో ఐ టేక్ ఊబర్లో వెళ్ళేసి దింపేస్తాడు. నాకు హాయ్ ఊబర్ అంటే, నన్ను డ్రాప్ చేయి, నీ సావు నువ్వు సావని. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఊబర్ వేసుకొచ్చి. ఇప్పుడు అంటే జనరల్గా మామూలుగా అయితే ఐ డోంట్, ఎందుకు లేపడం డ్రైవర్ని పొద్దునే, పాపం వాడు 4:30కి లేచి పడుకుంటాడు కదా అని. సో మామూలు ఉంటే ఇప్పుడు డ్రైవర్తో వచ్చా. జనరల్గా ఒక 9 o'clock లంచ్ ఉన్న వ్యవహారాలు ఏమైనా ఉంటే మీ ఇద్దరు హ్యాంగ్ అవుట్ అయ్యారు ఎప్పుడన్నా? అవుతారా? పోనీలా. డెఫినెట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొన్న బర్త్డే అప్పుడు కూడా నేను యూఎస్లో ఉన్నా. సో వాడు ఏదైనా పార్టీస్ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా నేను ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతా సార్ యూరోప్కి ఇక్కడ. సో లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ ద ఉమెన్ హూ హ్యావ్ డేటెడ్, దే యూస్ టు కాల్ మీ ఐఎమ్ ఫ్లైట్ రిస్క్. ఈడు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతాడు, నేను హాలిడే వస్తే వెళ్ళిపోతాడు. ఓకే. ట్రావెల్ బాగా ఇష్టం, వెళ్ళిపోతాడు. ఏమని పిలుస్తాడు? అన్న అని పిలుస్తాడా లేకపోతే చైతు? అంతే. మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడే మా అందరికి తెలిసింది చైతు జొన్నలగడ్డ అని. జొన్నలగడ్డ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఇంటి పేరు కూడా అదేనా? అమ్మ నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకో. అంటే నేను కూడా వచ్చేసాను, నేను రాను అనుకున్నారు. బేసికల్ అక్కడే ఉంటాయి కదా. ఈ సినిమా బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ ఆల్సో కేమ్ బ్యాక్ కాబట్టి దే ఆర్ లైక్ ఓకే, ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్. సో దే ఆర్ హ్యాపీ. సూపర్. 2 కళ్ళు ఇండస్ట్రీకి. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ సార్. మంచి మూవీస్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మూవీ ఫ్రమ్ సిద్ధు అండ్ చైతు ఆల్సో. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ ఇద్దరు కలిసి చేయాలి. అన్న తమ్ముళ్ళుగా చేయండి, లేకపోతే నాన్న కొడుకులుగా చేయండి. దేనికైనా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి మీకోసం కథలు రాసుకొని ఉంటారు అందరూ. హోప్ఫుల్లీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చైతు జొన్నలగడ్డ గారు. థ్యాంక్ యూ సార్.